ఇక ఇప్పుడు నేను కొంతమందిని కొన్ని అడుగుతున్నా, ఇదే భారతదేశంలో ఎన్ని పర్యావరణ ఉద్యమాలు జరిగాయి, ఎన్ని వందల ప్రాజెక్టులు, ఎన్ని వందల కంపెనీలు వస్తుంటే వాటన్నింటినీ కూడా వెనక్కి పంపడానికి ఎన్ని పర్యావరణ ఉద్యమాలు చేశారు? వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడికి పోయారు? ఇది నెంబర్ 1. నెంబర్ 2, దీపావళి తరువాత ట్విట్టర్ వేదికగా సెలబ్రిటీల దగ్గర నుంచి ఈ హిందువుల పండుగ మీద విషం చిమ్మడానికి ఇంత పొల్యూషన్ గాలిలో ఎందుకేస్తున్నారు, ఇదంతా కూడా ఇంత నష్టం జరిగింది, అంత నష్టం జరిగింది, ఇంత కార్బన్ డైఆక్సైడ్ పెరిగింది గాలిలో అని చెప్పి విచ్చలవిడిగా దీపావళి పండుగను అడ్డం పెట్టుకొని హిందువులను మాట్లాడడానికి ఈ పొల్యూషన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు కదా. ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చేసే ఒక సంఘం ఉంటుంది, వీళ్ళంతా ఎక్కడికి పోయారు? నెంబర్ 2. ఇక నెంబర్ 3, భారతదేశ పారిశ్రామికవేత్తలు ఏదైనా సంకల్పం తీసుకొని ఒక కంపెనీ పెడదాము అంటే కనుక ఇక వీళ్ళు పొలోమని సంఖకి సంచులేసుకొని బయలుదేరుతారు. వీళ్ళు ఒక ప్రజా ఉద్యమకారుల్లాగా, ప్రజల కోసమే బతికేటట్టుగా, పర్యావరణవేత్తల్లాగా వీళ్ళంతా వచ్చి అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడుతూ ఉంటారు. ఎవరెవరు? ఈ అరుంధతి రాయ్, మేధా పాట్కర్, ఇలాంటి వాళ్ళందరూ. వీళ్ళు మాట్లాడంగానే వీళ్ళు మేధావులు, వీళ్ళు దేశ శ్రేయస్సు కోరేవాళ్ళు, పొల్యూషన్ వ్యతిరేకించే వాళ్ళు అని ఎదురు చూస్తూ ఉంటారు. ఏమైపోయారు వీళ్ళందరూ? ఇది పర్యావరణం కోసం చేస్తున్న ప్రయోగాలు కాదా? మరి ఇన్నాళ్ళు పర్యావరణం పాడైపోతుంది అని ఏడ్చే వీళ్ళందరూ ఇప్పుడు పర్యావరణానికి మంచి జరుగుతుంది అని ఎందుకు బయటికి రారు? బయటికి రాకపోగా ఇప్పుడు ఈ తేలిని అడ్డుకోవడానికి వీళ్ళందరూ కేజ్రీవాల్తో కలిసి పనిచేస్తున్నారు. ఇదిలా ఉంచితే ఇక బాలీవుడ్ హీరోలు ఈ దేశం కంటే ఆ దేశం బెటరు, ఇక్కడ ప్రశాంతత లేదు, శాంతి లేదు అని మాట్లాడే ఈ కాన్ల త్రయం ఏమైపోయారు? అసలు కనబడట్లేదు. సరే, వాళ్ళని అటుంచుదాం. మన దక్షిణాది హీరోలు కానీ, భారతదేశంలో మిగతా హీరోలు కానీ, టాలీవుడ్ హీరోలు కానీ ఏమైపోయారు? ఈ తైలు వాడకాన్ని భారతదేశంలో తీసుకొస్తే పర్యావరణానికి మేలు జరుగుతుంది అనేది ఈరోజు ప్రపంచమంతా కోడై కూస్తోంది. అనేక దేశాలు దీన్ని వాడుతున్నాయి. దీనికోసం కొన్ని ఉద్యమాలు జరపడానికి ఈ దేశ వ్యతిరేక శక్తులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దేశం ఒక్కటే పని చేయాలా? ఓటేసాం, మీ చావు మీరు చావండి అని చెప్పడమే మీ బాధ్యత. అంతేకాదు, ఈ కోల్గేట్ యాడ్సో లేదంటే ఇంకేదైనా యాడ్స్ ఇవ్వడానికి మాత్రం కోట్ల రూపాయలు కుమ్మరిస్తే ఈ హీరోలు వచ్చి మాత్రం పనిచేస్తారు. ఈ రోజు దేశానికి ఒక మంచి జరుగుతుంది అంటే అది దేశంలో తీసుకోవాల్సిన ఒక రీఫార్మ్స్ అంటే గనక ఈ సెలబ్రిటీలు బయటికి రావాలా వద్దా? ఏ హీరో వచ్చి మాట్లాడతారు? వాళ్ళకి మళ్ళీ ఎక్కడ తమ అభిమానులకు నొచ్చుకుంటారో, ఎక్కడ ఇక్కడ పార్టీల వారీగా విడిపోతారో అనుకుంటున్నారే కానీ దేశం కోసం ఎంతమంది సెలబ్రిటీలు ఆలోచిస్తున్నారు? ఏ టాలీవుడ్ హీరో, ఏ టాలీవుడ్ హీరోయిన్, ఏ సెలబ్రిటీ వచ్చి మాట్లాడుతున్నారు? ఈ రోజు ఈ తేలు ప్రపంచం అంతా వాడుతున్నారు అని చెప్పడానికి మీ నోర్లు ఏమైపోతున్నాయి? మీరు విదేశాలకు వెళ్ళొస్తూనే ఉంటారు. అక్కడ E20 ఆయిల్ ఎన్ని దేశాల్లో వాడుతున్నారో చెప్పితే మీ సొమ్మేం పోతుంది? సొమ్ము వస్తేనే మాట్లాడతాము అంటే కనుక ఇలాంటి సెలబ్రిటీలు, ఇలాంటి హీరోలు అవసరమా భారతదేశానికి? ఇంకొక వైపేమో దేశ వ్యతిరేక శక్తుల వైపు ఈ ప్రకాష్ రాజ్ లాంటి ఈరోజు రియల్ టైం విలన్ గా మారి సంఖకి సంచేసుకొని గుక్కబట్టి ఏడుస్తూ వీళ్ళందరినీ కూడా దేశ వ్యతిరేక శక్తులుగా తయారు చేస్తున్న ఒక విలన్ అటువైపు నుంచి పనిచేస్తుంటే రియల్ హీరోలుగా ఉన్న మీరు రియల్ హీరోలుగా మారాలా వద్దా? మీరు వచ్చి ఈరోజు దేశ భక్తుల వైపు నిలబడాలా లేదా? దేశ వ్యతిరేక శక్తులు, దేశ భక్తులు ఎంత పెద్ద ఫైట్ జరుగుతోంది ఈ భారతదేశంలో, దక్షిణాదిలో కూడా ఎంత జరుగుతోంది. మీరు కేవలం రెమ్యునరేషన్లు, మీ లెక్కలు మాత్రమే కాకుండా దేశం కోసం మనస్ఫూర్తిగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కేవలం మీ అభిమానులు అన్ని మతాల్లో ఉంటారు, అందరూ ఉంటారు, దేశ వ్యతిరేక శక్తులు మా అభిమానులైనా సరే వాళ్ళు కూడా సాటిస్ఫై అవ్వాల్సిందే అనేలాంటి ఆలోచనకి వెళ్ళకూడదు. దేశం ఫస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ నెక్స్ట్. ఇలా ఉంటేనే మీరు రియల్ హీరోలు అవుతారని మగధా న్యూస్ స్పష్టంగా చెబుతోంది. అలాగే ఫైనల్గా నేను ఒకటి చెబుతున్నాను, రెన్యూబుల్ ఎనర్జీ, ఈథైల్, E20 ఆయిల్, ఈ రెండింటిని ప్రయోగాత్మకంగా భారతదేశంలో అమలు చేయాల్సిందే. ఆనాడు ధర్మేంద్ర ప్రధాన్ వికెట్ అవుట్, ఇప్పుడు నితిన్ గడ్కరీ వికెట్ కొట్టేస్తామని చెప్పి కేజ్రీవాల్ ఇక్కడ ఎవరిని రెచ్చగొట్టినా సరే ఎలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ముందుగా ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ఈ E20 అంటే ఏంటి, ఏ దేశాలు అమలు పరుస్తున్నాయి, ఏ సంస్థలు స్టాండర్డ్స్ అన్ని కూడా వీటికి ఓకే చేశాయి, భారతదేశం ఎన్ని ప్రయోగాలు చేసింది, దీని ద్వారా వాతావరణానికి ఎంత మంచి జరుగుతుంది అనేది నేను మొత్తం చెప్పాను. ప్రతి ఒక్కళ్ళు దీన్ని తెలుసుకోండి, మీరు మననం చేసుకోండి, తెలియని వాళ్ళకి చెప్పే ప్రయత్నాలు చేయండి. E20 అనేది భారతదేశంలోకి రావాల్సిందే. భారత ప్రభుత్వం అన్ని రకాల ప్రయోగాలు చేసిన తరువాతే తీసుకొస్తుంది. వాహనాలకు ఎలాంటి సమస్యలు ఉండవు. 2003 తర్వాత వాహనాలు మాత్రమే E20 ఆయిల్ అనేది వాడతారు. ఇది కూడా ఎవరు చెప్పడం లేదు. కాబట్టి జాగ్రత్తగా తెలుసుకోండి అని చెప్పడమే మగధా న్యూస్ ఉద్దేశం. దట్స్ ఆల్ ఫర్ నౌ.